నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారిని మీ అందరి కడతాల వాళ్ళ మధ్య వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. ముందుగా కేసినేని జానకి గారిని 2 మాటలు. ఈరోజు విజయవాడ ఉత్సవం 3వ రోజుకు చేరుకుంది మేడం. శివనాథ్ గారి సంకల్పం, వారి బలం, ధ్యేయం ఎంత గొప్పదో ఈనాటి విజయవాడ ఉత్సవం 3వ రోజుకు ఇంత చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చూస్తుంటేనే తెలుస్తోంది. మీ మాటలు. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీరు నాకు చెప్పాలి, చెప్పండి విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. చిన్ని గారు, అందరు కళాకారులు, అంటే ఇప్పుడు 4 చోట్ల జరుగుతున్నాయండి ఇక్కడ. ఇది కాకుండా పున్నమి ఘాటు, అలాగే 27వ తారీఖున బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ కూడా ప్రారంభమవుతుందండి. ఇది అందరూ విజయవాడ ప్రజలందరూ దూర ప్రదేశాల నుంచి వచ్చి 2 రోజులు అంటే అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా అందరూ ఉండి ఇవన్నీ ఎంజాయ్ చేయాలి. పెద్దలేమో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకేమో ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే డ్రోన్ షోలు, అలాగే హెలికాప్టర్ రైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. కేసినేని చిన్ని గారు అనుకున్నాక ఈ నవరాత్రులు అమ్మవారు దీవెనలతో ముందకి కొనసాగుతుంది. వర్షము వచ్చినప్పుడు మేము భయపడ్డామండి, కానీ అమ్మవారు అన్ని ప్రశాంతంగా జరిపిస్తున్నారు. సో మీరందరూ ఈ సదవకాశాన్ని వాడుకుని రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి తప్పకుండా ఎంజాయ్ చేయాలని, అన్నీ ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని 11 రోజుల పాటు నాన్ స్టాప్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి, సాంస్కృతిక సౌరభంతో వెదజల్లుతూనే ఉంది. తర్వాత